శిక్షను ఆయన శిలువ మీద పొందినాడని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనము ఆ పాపము చేత నరకానికి పోవాల్సిన వారమై ఉండగా ఆ పాపమునకొచ్చు శిక్ష మరణము, అది నరకము అని వాక్యం సెలవిస్తా ఉంది. ఆ నరకం నుండి కాపాడడానికి దేవుడు ఈ లోకానికి మానవ స్వరూపము ధరించినాడు. ఆ మానవ స్వరూపం ధరించి అందరి పాపాల ప్రాయశ్చిత్తం చేసి, దేవుని బిడ్డలారా వాక్యము సెలవిస్తా ఉంది, మన పాపములను ఆయన క్షమించినాడని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఆయన కృపచేతనే మనం రక్షింపబడుతూ ఉన్నాం. ఆయన కృపచేతనే మనము విమోచింపబడుతూ ఉన్నాం. మన అతిశయము కాదు, మన నీతి క్రియలు కాదు, మన మంచితనము కాదు, కానీ మన ధర్మకార్యములు కాదు, కానీ మానవుని రక్షించేది కేవలము దేవుని కృప.